ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినామదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్క, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం సాంఖ్య దర్శనంలోని ప్రథమ పాదంలోని 15వ సూత్రం నుంచి వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేక రకాల దృష్టికోణము నుండి ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, జీవుడు దేహమున ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, జీవ స్వభావమే దేహమునందు ఉండడమా అనేది ఒక వాదము, ఒక ఆలోచన. తర్క వితర్కాలు చేసి కాదు అని తెలుసుకున్నాము. పోనీ కాలము జీవుణ్ణి బంధింపజేస్తుందా అంటే అది కూడా కాదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు అవస్థన అంటే ఏవైతే శైశవ అవస్థ ఉందో, బాల్యావస్థ ఉందో, ఇవన్నీ కూడా జీవుడికి సంబంధించినవా కాదా అనేది ఒక వాదన. కాదు, ఒకవేళ అవి జీవాత్మకు సంబంధించినవి అయితే జీవుని యొక్క నిత్యతత్వము వ్యర్థమవుతుంది, శాస్త్రోపదేశము కూడా వ్యర్థమవుతుంది అని తర్క వితర్కాలను చేస్తూ ముందుకొచ్చాడు. ఈరోజు మన సూత్రము అసంగోయం పురుష ఇతి. ఏవైతే శరీర ధర్మాలున్నాయో, బాల్యము, యవ్వనము, వార్ధాక్యము, ఇవి ఆత్మధర్మములు కావు. ఇవి శరీరమునందు జరుగుతున్న మార్పులు అంటాడు. మీరు శరీరమునందు జరుగుతున్న మార్పులను ఆత్మ మార్పులు అనుకుంటే శాస్త్రోపదేశం అంతా కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే వస్తువు పరిణతి చెందుతుందో అది ఏదో ఒక రోజు నశింపబడుతుంది. మరి ఆత్మ కూడా ఈ విధంగా మార్పులు చెందుతూ ఉంటే ఆత్మ నశింపబడుతుంది. మరి ప్రారంభములో ఆత్మస్వరూపం ఏంటి, ఏ దేహములో ఉన్నాడు, ఆ విధమైనటువంటి చర్చ శాస్త్రములో లేదు. కానీ ఆత్మతత్వం యొక్క చర్చ ఉంది. అది నిత్యము, అపరిణామి అంటే అది పరిణతి చెందదు అని ఈ విధంగా ఉంది. అయితే ఏ దేహమున జీవుడుంటాడో ఆ జీవుని సంయోగము వలన ఆ అవస్థల్లో మార్పు వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత మరల ఒక ప్రశ్నిస్తున్నాడు, మరి జీవుడు కర్మ చేత బంధింపబడుతున్నాడా అంటే, ఇక్కడ కర్మ అంటే జీవుడు చేసిన కర్మల లేదా సృష్టిలో జరుగుతున్న కర్మల అనేది మీరు తెలుసుకోవాలి. మనము ఒకవేళ ఎలా స్వభావము, కాలము, దిశలు, అవస్థలు తీసుకున్నామో కర్మలు కూడా తీసుకుంటున్నాం.
ఈ కర్మలు జీవుడు చేస్తేనే అనే దగ్గర తీసుకోకుండా కాస్త కర్మ స్వరూపంని తీసుకోండి. అంటే ఎలా పరమాత్ముడు ఇష్టానుసారముగా జీవుణ్ణి బంధింపజేస్తున్నాడా, లేదా ఎవరో చేసినటువంటి కర్మ ఫలాలను ఈ జీవుడు అనుభవిస్తున్నాడా అనేది ప్రశ్న. అంటే లోకములో తర్క వితర్కాలను చేసిన తర్వాత ఏమర్థమవుతుంది అంటే జీవునకు అన్యులు చేసిన కర్మల వలన ఈ సుఖ దుఃఖాలు లభించడం లేదు. ఇక్కడ మీరు లౌక్యంగా కూడా తీసుకోండి. చాలా మంది ఈ సూత్ర అంటే ఈ విధంగా భ్రమలో పడి పురుషుడు దాన ధర్మాలు చేసేస్తే అది స్త్రీకి వర్తిస్తుంది, అలాగే మాతాపితరులు దాన ధర్మాలు చేస్తే వారి సంతానానికి వర్తిస్తుంది అనేది మీరు ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే ఒకరు చేసిన కర్మ మరొకరికి లభిస్తుందా? మరొక భర్త సమాజంలో అనేక దుష్ట కర్మలు చేస్తాడు, మరి పుణ్యకర్మలు చేసినప్పుడు స్త్రీకి లభిస్తే, మరి మరొక చోట దుష్ట కర్మలు చేసినప్పుడు ఆ దుష్టత్వ కర్మ ఫలము కూడా అతని భార్యకు వర్తిస్తుంది కదా. దాన్ని మరి మీరేమంటారు? ఏకీభవిస్తారా? ఆహా, పుణ్యం అయితే తీసుకుందాం, దరిద్రం అయితే తీసుకోవద్దు అనుకుంటారా? వాడుక భాషలో మాత్రము పుణ్యకర్మలే భార్యకు వస్తాయి, పాపకర్మ చేసే భార్యకు రావు అని చెప్తారు. అబ్బా చెప్తారు అంటే ఓకే. ఇంకా పుణ్యకర్మలు చేస్తే మాత్రం వస్తవి, పాపకర్మలు చేస్తే రావా? ఓకే, వాడుక భాషలో అట్లా అంటారని నేనేం అంటలేను. ఓకే, ఇలా కూడా వ్యాప్తింపజేసుకున్నామా అని అంటున్నా నేను. ఇంకా అలాగే తల్లిదండ్రులు అనేక దుష్ట కర్మలు చేస్తారు, ఆ దుష్ట కర్మ ఫలాలు సంతానం అనుభవించాల్సిందేనా? ఎందుకంటే దుష్టకర్మలు చేసి అనుభవించాల్సిందే. తల్లిదండ్రులు చేసిన దుష్టకర్మలు వాళ్ళ పిల్లలు అనుభవించాల్సిందే. ఏది తల్లిదండ్రులు చేసిన దుష్ట కర్మల? తల్లిదండ్రి మంచి కర్మలు వస్తాయి, చెడ్డ కర్మలు వస్తాయి. ఓహో, మీరు ఈ కోణం నుండి మాట్లాడుతున్నారా? ఓకే, తల్లిదండ్రులు చేసిన పుణ్యకర్మలు వచ్చినప్పుడు చెడ్డ కర్మలు కూడా వస్తాయని అంటున్నారు. ఓకే, పద్మక్కయ్య మీరు చెప్పండి, మీరేమంటున్నారు? కాదు, ఎటైనా వస్తాయనే ఉందన్నమాట. కొన్నేమో సగం వస్తాయి, కొన్నేమో అసలు రెండు వస్తాయని ఉంది అని నవ్వొస్తుందమ్మా. ఏం లేదు నాకు. కొన్నేమో పుణ్యమే వస్తుందని తీసుకుంటుండ్రు, కొందరేమో మొత్తం వస్తాయని తీసుకుంటుండ్రు. కొందరు ఏం చెప్తారు, రోజు దేవుడి దీపం పురుషుడే పెట్టాలి, స్త్రీ పెట్ట అవసరం లేదు, పుణ్యం అంత వస్తుంది, ఎక్కడ ఏ వ్రతాలు చేసినా అని చెప్తుంటారు. అలాంటి ఎప్పుడు అవి వింటుంటే నాకు ఏం చెప్పడం కాదు కానీ నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏం లేదు. నమస్తే మాతాజీ. నమస్తే. అది అంటే దుష్టకర్మలు చేయడం వల్ల పిల్లలకు వస్తాయి, కాకపోతే వాళ్ళకు అంటే బాల్య దశలో ఏం తెలియదు కదా, అలాంటప్పుడు ఏమీ పాపాలు వాళ్ళకు తగలవు. వాళ్ళకు బుద్ధి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చేసేటి వాళ్ళు గమనిస్తుంటారు కాబట్టి అప్పుడు కూడా అనుభవిస్తే అప్పుడు పాపాలు వస్తాయి. అంతవరకు వాళ్ళకు జ్ఞానం తెలియనప్పుడు మాత్రం ఆపవు అని నాకు అనిపిస్తుంది మాతాజీ. అని మీరు ఓకే, నీ అభిప్రాయం చెప్తావు. ఓకే, ఇంకా? అవును మాతాజీ. నమస్తే మాతాజీ. అంటే ఇప్పుడు జ్యోతి చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ తల్లి భార్యకు గాని సంతానంకు గాని తండ్రి చేసిన దుష్ట కర్మలు తెలిసి కూడా మనం ఏమి వరకు అది అడ్డు చెప్పకుండా మనం అనుభవిస్తే వస్తాయి. అది తప్పు అని చెప్పిన తర్వాత కూడా చేస్తే రావు అని నా అభిప్రాయం అనిపిస్తుంది మాతాజీ. ఓకే, స్వతంత్రులు అందరు ఇక్కడ సాంఖ్య దర్శనమే ఎవరు ఒక్కొక్క తర్కం. ఇంకా చెప్పండి.
అంటే ఇప్పుడమ్మా నాకు తెలిసింది ఏంటంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ తండ్రి చెడు కర్మ చేస్తే చెడు కర్మ తాలూకా ప్రభావం అనేది వారు ఆ వైబ్రేషన్స్ అనేది వారు గ్రహణ శక్తి ఉన్నప్పుడు గ్రహించి మా నాన్న పెద్దవాడు కాబట్టి ఆయన తండ్రి కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వింటున్నాం కాబట్టి ఆయన ఏది చేసినా చెడు చేసినా మంచిగా అనుకుంటాడు కదా, మంచి చేసినా మంచి అనుకుంటాడు. ఆయన ఏది చేస్తే అదే అనుసరించడానికి చూస్తారు. కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం ఆ ప్రభావం ఎలమపడి వీళ్ళు కూడా అదే రకంగా మంచి చేస్తే మంచిగా తయారవుతారు, చెడు తండ్రి చేస్తే చెడు పనులే వీళ్ళు చేయడానికి చూస్తారు. కానీ నిజంగా ఎవరి కర్మలు వాళ్ళు అనిపించాలనేది నాకు తెలిసిన మాట, నాకు తెలిసిన విషయం అమ్మ. చెప్పండి సునీత గారు. అమ్మ, మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే చెడు కర్మలు చేస్తామో ఆ పరమేశ్వరుడు వారికి బాధ గాని దుఃఖాన్ని కానీ కలిగిస్తాడు. దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది అని ఒక భయాన్ని కలిగిస్తాడు కదా. అయితే మరి ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వాళ్ళకి విపరీతమైన బాధ అనేది, దుఃఖం అనేది ఎప్పుడు కలుగుతుంది? వారి సంతానంకి ఏదైనా జరిగినప్పుడే కదా వీళ్ళకి బాధ అనేది ఉంటది. ఆ విధంగా బాధ కలిగిస్తాడేమో సంతానానికి ఏదైనా చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ చెడు కర్మ చేసిన మనిషి బాధ కలుగుతుంది కదా ఈయనకి. ఆ విధంగా సంతానం ఎఫెక్ట్ అవుతదేమో అని అనుకుంటానమ్మా నేను మాత్రము. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి ఇప్పుడు నాకైతే. ఇప్పుడు మీరు అన్నదాన్ని ముందు చర్చించుకుందాం. పరమాత్ముడు న్యాయకారియ దయాలువా కాదా? న్యాయకారి, 100% దయాలు, న్యాయకారి. అవునమ్మా. పరమాత్ముడు న్యాయకారి దయాలువైనప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపకర్మ అది దుఃఖం ఇవ్వాలి అని పరమాత్ముడు అనుకుంటే సంతాన రూపంలో ప్రసాదిస్తే సంతానం పట్ల పరమాత్ముడు ఏం చేసిన వాడవుతాడు? అంటే నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే అమ్మా, నేను మీ సందేహమును ఇక్కడ మనం చర్చించుకుంటున్నా. అవునమ్మా. అయితే ఇక్కడ నాకేం అర్థమవుతుందంటే, అంటే సంతానంది కూడా ఏదన్నా ప్రారంధ ఫలం ఉండి ఏదన్నా తప్పు చేసుకొని ఉంటే ఈ రెండు కలిపి ఒకేసారి వీళ్ళకి సంతానానికి బాధ కలిగించిన చేస్తారా? న్యాయకారి కదా పరమాత్ముడు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే సమాధానం ఉంది. వీళ్ళు దుష్ట కార్యాలు ముందు చేసి ఉంటే, వీళ్ళు దుష్ట కార్యాలు చేసి ఉంటే సంయోగం అవుతుంది. కానీ ఈ ఆత్మ అంటే సంతానం అనే ఆత్మ దుష్ట కార్యాలు చెయ్యలేదనుకో, చెయ్యకపోతే ఇంకా అది మరి చెప్పండి. అందుకనే అంటున్నా, మీరు అడిగిన సందేహము అది సామాన్యమైనది కాదు. ఈశ్వర న్యాయాధీశత్వం అయినప్పుడు మీరేమన్నారు? ఈ రెండు ఆత్మలు కూడా ఎక్కడో ఒక చోట, అంటే సంతానం అనే ఆత్మ కూడా దుష్ట కార్యం చేసి ఉంటే, తల్లిదండ్రులు కూడా దుష్ట కార్యం చేస్తుంటే ఇరువురిని ఒక చోట పట్టుకొచ్చారు అనేదే కదా మీరు ఇప్పుడు అంటున్నారు. అవునమ్మా, అవునమ్మా. అట్లా ఎవరి కర్మ ఫలం వాళ్ళకి. కాకపోతే ఎవరి కర్మ ఫలం వాళ్ళకే. కానీ ఇక్కడ చెడు చేసిన తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ప్రశ్న ఏముంది అంటే, తల్లిదండ్రులు దుష్ట కార్యము చేస్తే ఆ దుష్ట ఫలము సంతానానికి వర్తిస్తుందా అనేది మనం చర్చిస్తున్నాం. అమ్మా, అది వాళ్ళు చేసిన దుష్ట పనులల్లో వారసత్వంగా వీళ్ళు వారి సంపాదనను ఏదైనా అనుభవించినప్పుడు వీళ్ళకి అందులో భాగం కలుగుతుందమ్మా అని నేను అనుకుంటున్నారు. ఓకే, ఓకే. నెక్స్ట్. నమస్తే అమ్మా. లేదమ్మా, నేను అదే అంటున్నా, ఏమైనా ఇట్లా జాయింట్ కర్మాస్ ఉంటాయి కదా, అట్లా ఏమన్నా కలుపుతాడా మరి భగవంతుడు? నేనేమంటున్నా, మీరు మీ ప్రశ్నలో 3-4 వచ్చేసినాయి. మీరే సమాధానం చెప్పిండ్రు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు దుష్టులు, చాలా దుష్ట కార్యములు చేసిండ్రు, వాళ్ళకి దుఃఖం ఇవ్వాలి అంటే సంతానముతో దుఃఖం ఉండాలి అంటున్నారు. ఎందుకంటే సంతానము అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే, ఎందుకంటే మాతాపితరులకు సంతానం మీదనే అధిక ప్రేమ స్నేహం, కాబట్టి సంతానానికి ఏదన్నా ఎఫెక్ట్ అయితేనే ఆ పనిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుందనే కదా మీరు అంది. అవునమ్మా, అవును. మరి సరే, తల్లిదండ్రుల దృష్టిలో ఆ దుష్ట కార్యం చేసినందుకు సంతాన రూపములో దుఃఖం ఇవ్వడం తల్లిదండ్రులకి న్యాయం, అవునా?
అవును. ఈ సంతానం ఎక్కడ కూడా దుష్ట కార్యంలో చేయలేదనుకోండి, సంతానం ఎక్కడ కూడా దుష్ట కార్యంలో చేయకపోతే మాత్రం అది ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అయితే రాదనుకుంటానమ్మా, అట్లా కాదేమో. అందుకనే ఒక తండ్రి చేసిన దుష్ట కర్మ ఫలమును సంతానానికి వస్తుంది అనుకోవడం ఇది మన అజ్ఞానమే. ఎందుకు అంటే ఇక అర్థమైందా? క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు? అవునమ్మా, చెప్పండి అమ్మా. అదే అంటే మళ్ళీ చెప్తాను ఈ సూత్రం మీద. ఇంకా నవ్య ఏమంది అంటే వారసత్వం అంటే ధనపరంగా వచ్చిన వారసత్వమే. తండ్రి చాలా పాప మార్గములో సంపాదించాడు ధనమును. ఆ ధనమును వచ్చిన సంతానం అనుభవిస్తుంది అనుకోండి, అంతే కదా? ఇప్పుడు తల్లి అంటే అధర్మ మార్గంలో సంపాదించిన ధనాన్ని వారి సంతానం అనుభవిస్తుంది. అర్ణక్కే చెప్పిన సమాధానము, ఇంకా ఎవరు భారతమ్మ చెప్పింది కూడా ఏంటంటే తల్లిదండ్రుల పుణ్యం తీసుకున్నప్పుడు పాపం కూడా తీసుకోవాలి అనేది వీళ్ళు. విజయత్వం ఏమంది? పుణ్యం అయితే తీసుకుందాం, పాపం అయితే తీసుకోరు అని అంటున్నారు. ఇదంతా ఇప్పుడు మీరు చర్చించుకొని పరమాత్మలో ఉన్నటువంటి న్యాయాధీశత్వాన్ని, పరమాత్మలో ఉన్నటువంటి దయాగుణముతో తీసుకుంటే ఒకరు చేసిన కర్మ ఫలం మరొకరికి రాదు అంటదు. అర్థమైందా? అంటదు. కానీ తల్లిదండ్రులు చాలా దుష్ట పనులు చేశారు వర్తమానములో. అలాగే వీరి ద్వారా వచ్చే సంతానము కూడా ఎక్కడో ఒక చోట దుష్ట పనులు చేసి ఉంటారు. ఇప్పుడు ఆ దుష్ట ఫలమును పూర్తి చేసుకోవడానికి ఈ దుష్ట ఆత్మల సంతానము సంయోగం అవుతుందేమో, కానీ వాళ్ళు ఈ జన్మలో అధర్మ మార్గంలో ధనం సంపాదించారు. పోయిన జన్మలో సంపాదించలే, ఈ జన్మలో సంపాదించారు. కాబట్టి ఈ అధర్మ మార్గములో సంపాదించిన ధనమును సంతానమునకు ప్రసాదించినప్పటికీ కూడా నిజంగా చెప్పాలి అంటే ఆ సంతానము మరణించే లోపు దారిద్ర్యమే చూస్తుంది. ఎందుకు? అధర్మ మార్గం కాబట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. అంటే ఇక్కడ అన్యులు చేసిన కర్మ ఫలము అన్యులకు లభిస్తదా లభించదా అనేది సూత్రం. ఇప్పుడు ఒకవేళ ఈ జన్మలకు కర్మలే కారణమైతే ఏదో జీవాత్మ దుష్ట కార్యం చేసింది, ఆ జీవాత్మకు పనిష్మెంట్ ఇవ్వకుండా మరొక జీవాత్మకు పనిష్మెంట్ లభిస్తుందా? లభించదు. అంటే కర్మలు కూడా అంటే అన్య కర్మలు, స్వీయ కర్మలు కాదు, అన్య కర్మలు అంటే అన్యుల చేత చేయబడిన కర్మల వలన జీవుడు దేహాదుల యందు బంధింపబడడు. సిద్ధాంతం అర్థమైందా? అన్యుల కర్మల వలన అంటే అతను చెయ్యలేదు అటువంటి కర్మలు, కానీ ఎవరో చేసినందుకు ఇతను అనుభవిస్తున్నాడా అంటే అనుభవించాడు, తను చేసిన కర్మలకే అనుభవిస్తాడు. అర్థమైందా? ఎందుకంటే దుఃఖములు ఎన్ని రకాలుగా విన్నాము మనం శాస్త్రములో? ఈ సాంకేతిక మూడు రకాల దుఃఖాలు విన్నాం. ఆధ్యాత్మిక దుఃఖము కూడా ఉంది. ఆధ్యాత్మిక దుఃఖము శరీరము ద్వారా లభిస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, అవయవాల లోపము, ఇదంతా కూడా ఆధ్యాత్మిక కానీ ఆదిదైవిక దుఃఖము కర్మఫలాల వల్ల లభించిందని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? కర్మ అంటే ఆధ్యాత్మిక దుఃఖము, అది కూడా శరీర అవయవ లోపము, దీర్ఘకాల వ్యాధులు అంటే వైద్యానికి అంతు చిక్కని
వ్యాధులు వ్యాధులు, ఇవి మాత్రమే కర్మ ఫలాలు. ఏ కర్మ ఫలాలు? ప్రారబ్ధ కర్మఫలం. కానీ ఆది దైవికం తుఫాన్ వస్తుంది, భూకంపాలు వచ్చాయి, అప్పుడు జరిగిన మృత్యువు ప్రారబ్ధ కర్మ ఫలము కాదు. అర్థమైందా? పంచభూతాలలో నియంత్రణ శక్తి ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాటి వల్ల దాన్ని ఉపయోగించుకునే సర్వ ప్రాణులకు మృత్యువు జరుగుతుంది. ఇప్పుడు భూకంపాల వలన జరిగిన మృత్యువులకు అంటే జలప్రలయాలు, అగ్నిగోళాలు, భూకంపాలు, విమానము పడిపోవడం, అంటే వాహనాలు ఢీకొట్టుకోవడం, ఈ వీటి వల్ల జరుగుతున్నటువంటి ఏదైతే మృత్యు ఉందో ఇది ఈశ్వర ప్రదత్తమైన కర్మఫలం కాదు. ఇది మనము చేసుకున్న సామాజిక వ్యవస్థ వలన జరుగుతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఈ జీవాత్మకు పరమాత్ముడు ఏం చేస్తాడు? న్యాయం చెయ్యాలి. అర్థమైందా? అందుకనే మీరు చూడండి, లోకములో చాలా మంది పెద్దగా శ్రమ చెయ్యరు, కానీ అనేక ఐశ్వర్యములను అనుభవిస్తారు. అదేమిటి అంటే వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర దైవ శక్తితో ఆ సుఖము అడ్డుకోబడింది కనుక అది ఇది కలిపి పరమాత్ముడు వర్తమాన శరీరములో అత్యంత ఐశ్వర్యం అనుభవించే అవకాశం ఇచ్చి పూర్వక్షతిని పరమాత్ముడు పూర్తి చేస్తాడు. అర్థమైందా? అందుకే కదమ్మా అంటారు, అసలు ఏం ఎక్కువ చేయలేదు అంటే కష్టపడ్డారు, కానీ గ్రేస్ ఉండాలి. ఎంత కష్టపడ్డా ఎంత ఎఫర్ట్ చేసినా కానీ ఆ భగవంతుని గ్రేస్ అనేది ఉండాలి అని అంటారు కదమ్మా. సో ఇది ఇక్కడ వర్తిస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే అదృష్టవంతులు అని మనం అంటున్నాం, కానీ పాపం ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇంతటి సుఖాన్ని అంతక పూర్వమే అనుభవించవలసి ఉండింది. అంటే ఆ సమయంలో వాళ్ళు కూడా దుఃఖాన్ని అనుభవించారా లేదా? అనుభవించారు. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాలి. దాన్ని పాపం వాళ్ళకి ఇప్పుడు రెట్టింపై లభించినంత మాత్రాన మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు లక్కీ పర్సన్ అనుకుంటున్నాం, కానీ నిజంగా అంతటి ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించాలి అంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట భయంకరమైన స్థితిని కూడా ఇతరుల చేత ఎదుర్కొన్నారు. ఇంక ఇప్పుడు మనం ఎందుకు దుఃఖింపబడుతున్నాం? అది వాళ్ళ కర్మఫలం వాళ్ళకు లభించింది. భగవంతుడు మాత్రం క్షతి పూర్తి చేస్తాడు, పరమాత్ముడు మాత్రం క్షతి పూర్తి చేస్తూనే ఉంటాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం ఆత్మహత్య చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు రానివ్వండి, సమాజము ఎన్ని రకాలుగా అవమానపరచనివ్వండి, దీర్ఘకాల వ్యాధులు శరీరంలో ఉండనివ్వండి, ఆత్మహత్య చేసుకుంటే పరమాత్ముని న్యాయ వ్యవస్థలో ఎప్పటికి కూడా క్షతి పూర్తి అవ్వదు. అందుకనే పరమాత్ముడు ప్రారబ్ధ కర్మ ఫలాలను ఇస్తాడు. ఇంకోటి, ఎక్కడైనా వాళ్ళు అనుభవించవలసినటువంటి ఆ ఐశ్వర్యము ఈ పంచభూతాల ద్వారా జరిగినటువంటి దుర్ఘటన వలన పరమాత్ముడు ఏం చేస్తాడు? ఈ జీవాత్మకు ఆ యోనిలో చేసుకున్న పుణ్యఫలము అనుభవించవలసినటువంటి ఐశ్వర్యమును కలిపి ఇంకొక జన్మకి పరమాత్ముడు ఏం చేస్తాడు? క్షతి పూర్తి చేస్తాడు. ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? చేస్తాడు, కానీ ఈ జీవుడికి మాత్రం తెలియదమ్మా. అప్పుడు బ్యాలెన్స్ ఇది ఇప్పుడుది అని మాత్రం తెలియదు కదా. ఒకవేళ తెలిసిందే అనుకుందాము, ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమే అనుభవించాలి, దుష్టత్వం అనుభవించద్దు అని అనుకున్నప్పుడు
క్షతిపూర్తి తెలిస్తే అసలు ఈ క్షతిపూర్తి తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నాము. మరి మనం ఇంత దారిద్ర్యం అనుభవిస్తాం కదా, మరి ఇది కూడా తెలియాలి కదా, రెండు తెలియాలి కదా. అవును అదే అమ్మా, అవును కరెక్టే అమ్మా. అర్థమైందా? అందుకని పరమాత్ముడు ఏం చేస్తున్నాడు, దుఃఖమును తెలియనివ్వడు, ఇది ఎక్కడ చేసిన పురుషార్థమో అది కూడా తెలియనివ్వడు. ఎందుకంటే ఎక్కడైనా కూడా సుఖం ఉంది అంటే దుఃఖం ఉంది. మరి అలాంటప్పుడు తల్లిదండ్రుల పుణ్యఫలం పంచుకోవాలి అంటే తల్లిదండ్రులు చేసిన పాప ఫలం కూడా మనం పంచుకోవాలి. అలాగే అబ్బా మనకి ఇంతటి ఐశ్వర్యం లభించిందంటే ఆ పరమాత్ముడు ఆ క్షతిపూర్తి చేశాడా, అది తెలిస్తే ఎంత బాగుంటది, ఇంకా దేవుడి మీద శ్రద్ధ పెరుగుతుందేమో అని అనుకుంటున్నాం. మరి క్షతిపూర్తి తెలియజేయాలనుకున్నప్పుడు ఇంకొక దుష్ట ఆత్మ ఈ దుఃఖం ఎందుకు అనుభవిస్తుందో అది కూడా జీవాత్మకు పరమాత్ముడు తెలియజేయాలి కదా. అమ్మా ఒక్క పిల్లగాడు అవిటివాడుగా పుడతాడు, అతని ప్రారంధ కర్మ అనుకుందాం. మరి తల్లిదండ్రులు కూడా ఈ బాధను అనుభవిస్తారు కదా. తల్లిదండ్రులు కూడా ఎక్కడ ఒక్క చోట ఇంకొక ఆత్మకు అవటితనం చేశారు, అదేంటి బాధ అనేది ఇక్కడ అనుభవిస్తారు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆది దైవిక దుఃఖాలు అనేవి అది స్వయం కృపారాధం అంటారా, లేకపోతే పరమాత్మ ద్వారా ఇవ్వబడింది అంటారా? పరమాత్మని ద్వారా కూడా జరగదు. ఆది దైవిక దుఃఖాలు స్వయంకృత అపరాధము కూడా కారణం కాదు. ఇప్పుడు ఎలా కారణం అవుతుంది? ప్రకృతిని మనము దూషితం చేసేటప్పుడు, ప్రకృతి వికారం చేసేటప్పుడు, అది వచ్చేటప్పుడు మనం దూషితం చేయనందువల్ల కదా వికారం అయ్యిందని అనుకుంటుంటారు కదమ్మా. అది కొంతే ఉంటుంది కానీ పూర్ణం ఎలా ఉంటది? నువ్వు ఏదైతే ప్రకృతిని మీరు ఉపయోగించుకుందు వల్ల విధ్వంసాలు జరుగుతాయో అది కేవలం ఉపయోగించుకోవడం వల్లనే జరిగినవి అనడానికి వీలు లేదు. అరణ్యములో అప్పుడప్పుడు చెట్లన్నీ పడిపోతవి అంటే అక్కడ మనం ఏమైనా బోరేసామా, లోతుగా భూమిని తవ్వామా? పరమాత్మ ద్వారా కానప్పుడు మనం స్వయం కానప్పుడు అది ఏ దుఃఖమై ఉంటుంది. అది దైవిక అంటుంటారు, దైవపరంగా దైవికము అంటే ఏంటి? పంచభూతాలని మనం దేవతలు అంటున్నాం. అంతేగాని అక్కడ దేవత అంటే పరమాత్ముడు కాదు. ఆది దైవికము అంటే ఏవైతే పంచ జడ దేవతలు ఉన్నాయో, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనం వీటిని ఎందుకు దేవతలు అంటున్నాము? నిరంతరం ఉపకారం చేస్తున్నాయి కాబట్టి అందుకే దేవతలు అన్నాము. అక్కడ ఆది దైవిక దుఃఖం అంటే పరమాత్ముడికి సంబంధించిన పదము కాదు అది. అర్థమైందా? పరమాత్ముని అనుగ్రహముతో భూకంపాలు రావు, పరమాత్ముని యొక్క అనుగ్రహముతో జలప్రలయాలు జరగవు. అవి శక్తివంతమైనవి, అవి అప్పుడప్పుడు ఏమైపోతున్నవి, వాటికి నియంత్రించుకునే శక్తి లేదు, అవి ప్రవహించుకుంటూ పోతూ ఉన్నవి. అప్పుడప్పుడు అవి ఆ విధంగా ఇంబ్యాలెన్స్ వల్ల అలా అవుతుంది. దాన్ని మనం ప్రారంధంలోకి తీసుకోవడానికి వీలు లేదు. ఆ ఆది దైవిక దుఃఖాల వల్ల ఏవైతే మనకు ఆటంకాలు కలిగాయో, మనం ఇంకా పొందవలసిన ఐశ్వర్యం ఏదైతే ఉందో, అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తున్నాడు, ఆ శేషమును ఈ జీవునకు మరొక చోట పూర్తి చేస్తున్నాడు. అంతే పరమాత్ముడు చేయగలిగింది అదొక్కటే. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, రాజు యొక్క రాజ్యములో పరశత్రు యొక్క ఆక్రమణ జరిగింది, పాపం చాలా మంది బలైపోయారు. అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి ఆర్టీసీ రవాణా సౌకర్యం తీసుకుందాం. బస్ కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు, దుర్ఘటనకు గురైనప్పుడు ఆ కుటుంబానికి డబ్బులు ఎవరిస్తున్నారు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. డిపార్ట్మెంట్ ఏది? రవాణా సంస్థ.
ఆర్టీసీ వాళ్ళే ఇస్తారు, ఎవరి వల్ల జరిగిందో వాళ్ళు ఇస్తారు. రైల్వే దుర్ఘటన జరిగింది అనుకోండి, రైల్వే డిపార్ట్మెంట్ ఇస్తుంది. అవును. అర్థమైందా? రైల్వే ద్వారా జరిగితే రైల్వే డిపార్ట్మెంటే ఇవ్వాలి. ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో అనుకోకుండా విద్యుత్ వల్ల చాలా మంది మృత్యువుకి గురైపోతారు. అప్పుడు ఆ కుటుంబానికి ఆ క్షతిపూర్తి ఎవరు చేయాలి? వాళ్ళే, రైల్వే వాళ్ళే, హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. హాస్పిటల్ వాళ్ళే అమ్మ. ఎవరు ఎక్కడ జరిగిందో అక్కడి వాళ్ళే చెయ్యాలి. ఒకవేళ అసలు అది హాస్పిటల్ వల్ల జరగలేదు, వాహనాల వల్ల జరగలేదు, కానీ రాజుయే సరిహద్దుల్లో సరి అయిన సైనికులను పెట్టకపోవడం వల్ల ఏమైపోయింది? శత్రువు ఆ దేశంలో ఆక్రమించాడు. దానివల్ల దగ్గరగా ఉన్న వాళ్ళకి క్షతి జరిగింది. అప్పుడు ఆ క్షతిని ఎవరు పూర్తి చేస్తారు? చేస్తాడు. లోకములో జరుగుతున్నదే పరమాత్మ దగ్గర జరుగుతుంది. పంచభూతాల ద్వారా జరిగిన దుఃఖానికి పరమాత్ముడు ఏం చేస్తాడు? క్షతిపూర్తి చేస్తాడు. క్షతిపూర్తి చేస్తాడు. అంతేగాని జీవుడు వికృతిగా ఉపయోగించుకున్నప్పుడు జరుగుతున్న అనర్థాన్ని పరమాత్ముడు మాత్రం దాన్ని పూర్తి చెయ్యడు. అలాగే ఇప్పుడు ఒక జీవుడు బుద్ధిపూర్వకంగా మరొక ప్రాణికి హాని కలిగించాడు. అప్పుడు అది ప్రారంధంలోకి వచ్చినప్పుడు ఆ దుఃఖం అనుభవించాల్సిందే. అందుకని చూడండి, ఎంత పురుషార్థం చేస్తున్నా సఫలత ఉండదు మనకి. కారణం ఏంటి? మనము ఇటువంటి స్థితిని ఎక్కడో ఒక దగ్గర ఎవరినో చాలా బాధ పెట్టాము. కానీ కుటుంబంలో జరుగుతున్న ఏదైతే అన్యాయం ఉందో దాన్ని మనం ఒక పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, నోరిప్పొద్దు. ఇది కూడా ఏ దుఃఖము? ఇది ప్రారబ్ధం కాదు. పెద్దవాళ్ళ స్వార్థం, పెద్దవాళ్ళ అనుభవము సంతానం మీద ఏం చెయ్యబడింది? చెయ్యబడింది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం స్త్రీలందరూ ఏమైపోయారు? ప్రస్తుత మహిళా స్థితి ఏంటి? తిరగబడుతుందా లేదా సమాజానికి? ఎదురు తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఇప్పుడు ఆడపిల్లలు కంట్రోల్లో లేరని. ఒకప్పుడు వివాహ వ్యవస్థలో తల్లిదండ్రులు ఇల్లు బాగుందా, ఆస్తి బాగుందా అని ఇచ్చారు. దానివల్ల వాళ్ళు పంచుకునేటప్పుడు ఏమైపోయింది? బలహీనుడికి దొరకలేదు, బలవంతుడికి దొరుకుతుంది. అన్యాయం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల సంబంధాలు వచ్చినప్పుడు మేము ఏ అబ్బాయికైతే మా కూతురుని ఇవ్వాలనుకుంటున్నామో ఆ అబ్బాయి వెనక ఎంత ప్రాపర్టీ ఉందని క్లియర్ గా అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారు. మళ్ళీ మనం ఏమంటున్నాము? ఇది పద్ధతి కాదు కదా అంటున్నాం. కానీ నిజంగా పద్ధతా కాదా? అంతే, అనుభవించిన అన్ని చూసి అనుభవం ప్రకారం అంటున్నాము. ఒకప్పుడు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటే మళ్ళీ సమాజం ఏం చేస్తుంది? దాన్ని దాడి చేస్తుంది. అంటే ఈ దాడి అంతా కూడా పరమాత్మని అనుగ్రహంతో జరుగుతుందా లేదా జీవుడు సామ్రాజ్యం వెళ్తున్నాడా? జీవుడే అమ్మా. పరమాత్మంది లేదు. అర్థమైందా? పరమాత్ముడు ఎప్పుడైనా వర్ణాశ్రమ వ్యవస్థ చెప్పాడు? మాచిత్ కస్య స్విద్ధనం అన్నాడు. ఇతరుల ధనమును దోచుకోకు అన్నాడు. పరద్రవ్యేషు లోష్ఠవత్ అన్నాడు. ఇతరుల ధనమును మట్టి వలె భావించు అన్నాడు. రక్త సంబంధికులను మోసం చెయ్యకు అన్నాడు. అభయం మిత్రాత్, ఓ మానవ నీకు అందరికంటే ఎక్కువ భయం నీ మిత్రుల వల్లనే ఉంది అన్నాడు. నీకు ఏదైనా హాని జరుగుతుంది అని అంటే ఎక్కువ హాని నీకు ఎవరి వల్ల జరుగుతుంది? నువ్వు ఎవరినైతే మిత్రులు అనుకుంటున్నావో వాళ్ళ వల్లనే హాని జరుగుతుందని ఇంత హింట్ ఇచ్చినా కూడా మానవుడు గుడ్డిగా జీవనము గడిపితే దానికి పరమాత్మునికి ఎలా సంబంధం? అది అందుకే కదా కల్పాంతరాలలో వేదోపదేశం చెయ్యబడి ఉంది. ఎందుకు ముందు ఋగ్వేదంను అభ్యాసం చేయమన్నాడు?
ముందు బాల్య దశలో ఋగ్వేదమును ఎందుకు బోధిస్తున్నాడు, జ్ఞానమును ఎందుకు బోధించాడు? ఇప్పుడు జ్యోతి అంది కదా, బాల్య దశలో పిల్లలు కర్మలు చెయ్యరు, అందుకని బాల్య దశలో పిల్లలు గార్హపత్యాది శుభ అశుభ కర్మలు ఏవి చెయ్యరు గనక బాల్య దశలోనే ఋగ్వేదం ఉంది. గృహస్థాశ్రమంలోకి వచ్చే ముందు యజుర్వేదం ఉంది. నువ్వు ఈ గృహస్థంలో ఎటువంటి కర్మలు చెయ్యాలి, నువ్వు తోటి కొడలువైతే ఎలా ఉండాలి, నువ్వు సేవకురాలువైతే ఎలా ఉండాలి అని మనం చదువుకున్నామా లేదా? ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే మనం చుట్టూ జీవిస్తున్న ఏదైతే జ్ఞానం ఉందో అది నిజంగా బానిసత్వపు జ్ఞానమే ఎక్కువ ఉంది అక్కడ. ఎవరికైతే ధనం ఉందో, ఎవరైతే పలుకుబడి ఉన్నారో వాళ్ళు చెప్పిన సిద్ధాంతమే లోకములో జరుగుతుంది, కానీ యథార్థమైన న్యాయం అయితే కుటుంబాలలో లేదు. అది పోవాలి అంటే అందరూ కూడా వివేకము సంపాదించుకోవాలి. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? నిష్ఠిత కర్మలే చేస్తున్నాడు. మనము కూడా స్తుతిస్తున్నాము, నిందిస్తున్నాము. ఎందుకు నిందిస్తున్నామో తెలియదు, ఎందుకు స్తుతిస్తున్నామో కూడా మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇతరులు చేసిన కర్మ వలన నువ్వు ఇక్కడ బంధింపబడి లేవు. అంటే దేవుడు సృష్టి రచించాడు కాబట్టి నువ్వు మేకలో ఉండడము, లేకపోతే నువ్వు ఏనుగులో ఉండడము, నువ్వు జిల్ల పురుగులో ఉండడము, నువ్వు మనుష్య రూపంలో ఉండడము అనేది కాదు. ఎందుకంటే ఇది కర్మ సృష్టి, దేవుడు రచించాడు గనక తప్పదు అని. అందుకోసం జీవుడు ఈ విభిన్న దేహాదుల యందు లేడు. ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? పరమాత్ముడు సృష్టి రచించాడు గనక ఆ సృష్టిలో వివిధ యోనులున్నవి గనక అందువల్ల జీవుడు ఆ దేహాదుల యందు ఉన్నాడా? ఒప్పంగి చెప్పండి. కాదమ్మా. కాదని ఇక్కడ అంటారు. మళ్ళీ వ్యవహారంకి వచ్చే వరకు లేదమ్మా, ఎవరి కర్మ వాళ్ళు ఆ శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అర్థమైపోయిందా? కర్మలు ఒకటి స్వయం జీవుడు చేస్తాడు, ఒకటి పరమాత్ముని వలన జరుగుతుంది. పరమాత్ముని వల్ల సృష్టి కార్యం జరుగుతుంది, కానీ ఆ సృష్టి కార్యములో బంధింపబడ్డానికి కారణం ఎవరు? జీవుడే. అర్థమైందా? జీవుడు ఎందుకు బంధింపబడుతున్నాడు అంటే అజ్ఞానం చేత. అర్థమైందా? జీవునకు తెలియదు, తెలుసు అనుకుంటాడు. అరే ఇప్పుడు నేను నా రక్త సంబంధికులను మోసం చేస్తే ఈ 80 ఏళ్ళు నేను ధనికుడుగా ఉంటాను, అనేక రకాల సువర్ణాది పదార్థాలు నా భార్య బిడ్డలకు, నా భర్తకు నేను ప్రసాదించుకుంటాను, ఆ తర్వాత నేను క్రిమి కీటకాది వృక్షాది యోనుల్లోకి వెళ్ళవలసి వస్తుంది అనే ఈ జ్ఞానం దృఢంగా జీవునకు ఉన్నదనుకోండి, దోచుకుంటాడా? దోచుకోడు. అర్థమైందా? కానీ జీవుడు ఏం చేస్తున్నాడు? భ్రాంతి జ్ఞానం. చూద్దాంలే, ఇప్పుడైతే నేను ధనికుడుగా ఇన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాను. దానికి తోడు అర్చకులు ఏం చేస్తారు? పాపం పాపం నివారయతు, పుణ్యం పుణ్యం నివారయతు. మీరు ఈ దీపారాధన చేసుకుంటే, ఈ వ్రతాలు చేసుకుంటే చేసిన పాపాలని తొలగిపోతాయని అర్చకులు. అయిపోయింది సిద్ధాంతం. తర్వాత వివిధ యోనుల యందు ఎవరు భ్రమింపబడుతున్నారు? జీవుడు. ఇదే సిద్ధాంతం. అర్థమైందా? అన్యులు చేసిన కర్మలు అన్యులు అనుభవించడానికి ఈశ్వరీయ వ్యవస్థలో లేదు అని తెలుసుకోండి. క్లారిటీ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా కర్మ సిద్ధాంతం? ఇప్పుడు భూమి పృథ్వీ మీద ఇప్పుడు మానవులందరూ కలిసి ఈ బోర్లు వేసి ఈ జలాన్ని అంతటిని బయటికి తీసుకొచ్చి చేస్తే దానివల్ల భూమిలో పొరల్లో ఉన్నటువంటి తేడా వలన అది భూకంపాలు వస్తున్నాయి. కాబట్టి అది ఇంబ్యాలెన్స్ అంటే దాని అంతటి ఇంబ్యాలెన్స్ అవుతుందా, జీవుడు చేసే ఈ కర్మల వల్ల ఇంబ్యాలెన్స్ అవుతుందా అని దాన్ని రక్షించకుండా
యజ్ఞయాగాలు చేయకుండా, జలాన్ని ఉత్పత్తి చేయకుండా తన జలాన్ని తీసి మనం నియంత్రించుకోగలుగుతాము, కానీ మనం ఏం చేస్తున్నాం? ఉపయోగించుకుంటున్నాం కానీ నియంత్ర ప్రక్రియని చేయట్లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు మీ ఒక గ్రామంలో, ఇప్పుడు హైదరాబాద్ లోనే లోతైన బోర్లు తవ్వుతున్నారు. మరి హైదరాబాద్ లో భూకంపాలు వస్తున్నాయా? అన్యత్ర కూడా భూకంపాలు వస్తున్నాయా? అలాగా నీరు రాని నీరు తీసిన దగ్గర కూడా వస్తున్నాయి, కానీ ఇలాగ నీరు తీసిన దగ్గర కింద నీటిని బట్టి ఉన్నంత వరకు అవుతుంది. చెప్పగలుగుతారా? నేను మీ ప్రశ్నని వ్యతిరేకించట్లే, ఒక తర్కం ఇదంతా. అవునమ్మా. ఎక్కడైతే లోతైన బోర్లు తవ్వుతున్నారో ఆ గ్రామంలోనే భూకంపం వస్తుందా? అన్యత్ర కూడా భూకంపాలు వచ్చాయా? అన్యత్ర కూడా వస్తున్నాయి. మరి అన్యత్ర భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాది ఎన్నో కోటాన కోట్ల జీవరాశులు ఉన్నాయే, అవి గురవుతున్నాయి కదా భూకంపంలో. అవును. మరి అవి కర్మ చెయ్యలే కదా, చేస్తుంది మానవుడు కదా. అవును. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి సమాధానము, ఒక భూకంపం వచ్చినప్పుడు కేవలం మానవుడే మరణిస్తున్నాడా లేక ఇతర ప్రాణులు కూడా మరణిస్తున్నాయా? మానవులే మరణిస్తారు కానీ అప్పలనాయుడు గారు, మీరు పొలం పని చేస్తారు కదా, ఒకసారి ఒక పొలం ఒక్క అర్ధ గజం దున్ని చూడండి. ఒక భయంకరమైన అగ్నిగోళాలు వచ్చినప్పుడు కేవలం మానవ జాతియే నశించదు. వాటి పాపపుణ్యాలతో సంబంధం ఉండదు కదా, మనం చేసినందువల్ల జరుగుతుందని నా ఉద్దేశం. అది మరేం లేదు. మీరు సిద్ధాంతాన్ని అసలు సూక్ష్మంగా పట్టుకునే ప్రయత్నమే చేయడం లేదు. మీకున్న జ్ఞానము నుండే మీరు ఆలోచిస్తున్నారు. నేను ఇక్కడ ఏం చెప్పాను? మానవుడు చేసినటువంటి వివిధ కృత్రిమ జీవనం వల్ల క్రిమి కీటకాది పశువులు అనుభవిస్తున్నది, వాటి కర్మ అనుకుందామా అని అడుగుతున్నా నేను. కాదమ్మా, అమరైపోయింది సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంతే. మరి ఇక్కడ అదే కదా చెప్తున్నాడు, అన్యులు చేసిన కర్మల వలన మనం ఇక్కడ బంధింపబడి లేము. పరమాత్మ సృష్టి రచించాడు కాబట్టి పరమాత్మని ఇష్టానుసారంలో మేకలో ఉండడము, జిల్ల పురుగులో ఉండడము, ధనికులుగా ఉండడము, కురూపులుగా ఉండడము, ఇదంతా కూడా పరమాత్ముని వలన జరుగుతుందా? పరమాత్ముడు సృష్టి రచించాడు గనక ఈ దుఃఖములు మనం అనుభవిస్తున్నామా అని అడుగుతున్నాడు అక్కడ. పరమాత్మ సృష్టి రచించాడు, మనం అనుభవించడం కాదు, మనం చేసుకునే కర్మే మనం అనిపిస్తున్నాము. మరి ఇక్కడ అదే కదా నేను చెప్తుంది. నేననేది అదేనమ్మా. అది అది మనం చేస్తున్నాం కదంటే ఒక దగ్గర రాకపోవడం అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో ఇక్కడ ఇది కూడా ఒక కారణమై ఉంటుందని నా ఉద్దేశం, అంతేగాని దాన్ని నేను సిద్ధాంతాన్ని కాదనడం లేదమ్మా. అన్నిలు చేసిన కర్మల వలన వివిధ యోనుల్లోకి మనం వెళ్ళడం లేదు, వివిధ స్థితిని మనం అనుభవించడం. అవునమ్మా. అర్థమైందా? సిద్ధాంతాన్ని చాలా సూక్ష్మంగా మననం చేసుకోండి. నేను 2 సూత్రాల ముందు కూర్చున్నా, చిన్న సూత్రాలు. నేను ఇంకెవరికైనా ఇప్పటికైనా క్లారిటీ ఉందా? మీరు ఎంతసేపు మానవుడు యజ్ఞయాగాదులు చెయ్యకుండా వల్ల వనరుల యొక్క ధ్వంసం జరుగుతుంది, ఇది మానవుడు చేసిన కర్మ. అరే, కేవలం ఒక్క అంశం నుండి ఎందుకు ఆలోచిస్తున్నారు? లోపల నుంచి వచ్చేస్తుందమ్మా భూకంపంలాగా. ఒక్క వైపు నుండే ఆలోచించకండి, మొత్తం మనం ఇక్కడ బ్రహ్మాండం తీసుకోవాలి. ఇప్పుడు మానవుడు భూమి తొన్నినప్పుడు కేవలం మానవుడికే హాని కలుగుతుందా? అందులో అన్ని జీవరాశులకి హాని కలుగుతుంది. అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? అన్యులకు కలిగిన హానిని ఎక్కడో ఒక దగ్గర పూర్తి చేస్తున్నాడు. మరి అదే నేను చెప్పినాం కదా, అదే సిద్ధాంతం మాట్లాడినాం. ఒకరు చేసిన కర్మఫలం ఇంకొకరికి చెందదు, ఎవరిది వాళ్ళే అనుభవించాలి. అయితే కేవలం మానవ జీవనంలో ఏం చూస్తామంటే, తల్లిదండ్రులు బాగా ధనికులు అనుకోండి, వారి సంతానము ఆ విధంగా ఐశ్వర్యాలను అనుభవిస్తే మనం ఏమనుకుంటాము? తండ్రి చేసిన పుణ్యం వల్ల వాళ్ళు అలా అనుభవించారు అనుకుంటున్నాం. కాదు,
వాళ్ళకు కూడా అటువంటి ఐశ్వర్య ఫలము ఉండింది గనుకనే అక్కడ వాళ్ళు సంయోగింపబడతారు. అలాగే తల్లిదండ్రులు పాపాత్ములు ఉన్నారు, అక్కడ సంతానము కూడా ఆ విధమైనటువంటి పాపకర్మలు చెయ్యడం వల్ల బహు దుఃఖమును అనుభవిస్తూ ఉంటారు. ఇదే సిద్ధాంతాన్ని మనం 100% కూడా తీసుకోలేము. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చాలా దారిద్ర్యంగా ఉంటారు, స్వభావ పరంగా కాదు, ఆర్థికంగా. స్వభావం మాత్రం చాలా కష్టం, చాలా నీచుడు అనుకోండి. నీచ నికృష్ట దుష్ట కార్యములు చేసినటువంటి తల్లిదండ్రుల గృహములో ధర్మాత్ముడు పుట్టే అవకాశము కూడా ఉంది లేదు. అందుకే చెప్తున్నా, నీచాతి నీచ కర్మలు చేసిన తల్లిదండ్రుల గృహమునందు ధర్మాత్ములు పుట్టే అవకాశము లేదు. వస్తు సామాగ్రితో దారిద్రముగా ఉన్నటువంటి తల్లిదండ్రుల గృహములో పుట్టే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సిద్ధాంతం పట్టిండ్రా? ఇంకొకసారి మనం తీసుకుంటే ఒక వేశ్యావృత్తి గల ఒక స్త్రీ ఉంది. నిజంగా ఆమెలో ఆ వృత్తి స్వయముగా జాగరూకమైందా, పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చిందని కూడా మనం తెలుసుకోవాలి. ఆమె ఆ వృత్తిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆమెని బలవంతంగా నెట్టారా, లేదా ఆమె స్వభావమే దుష్ట స్వభావమా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందా? వాతావరణ పరిస్థితులు విపరీతంగా ఉండడం వలన ఆమె ఆ వృత్తి తీసుకుంటే ఆమెకు ఉత్తమ సంతానం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆమె తన స్వభావాన్ని సంరక్షించుకుంది, కానీ పరిస్థితులు ఆమెను ఆ విధమైన మార్గం వైపు నడిపించాయి. కాబట్టి ఆ నష్ట పరిహారాన్ని ఆమె ఇంకొక దగ్గర పూర్తి చేసుకుంటది. ఇదంతా తెలుసుకోవాలి మనం. ఓకే, సిద్ధాంతం అర్థమైందా? స్వయం దుష్ట స్వభావము గల ఇతరులని బాగుగా పీడించిన తల్లిదండ్రుల గర్భములో, అంటే ఇప్పుడు సింహమే పుడుతుంది కానీ సింహంలో నెమలి పుట్టే అవకాశం ఉందా ఏంటి? మరి సింహము చేసే క్రూర కర్మల వల్ల ఆ జాతియే వస్తది, ఎలుక జాతిలో ఎలుకనే వస్తది. అత్యంత దుష్ట కార్యములు చేసిన తల్లిదండ్రులకు దుష్ట సంతానమే వస్తుంది. పరిస్థితుల వల్ల ఏదో హెచ్చు తగ్గులైనంత మాత్రాన వాళ్ళు దుష్టులు ఏమైంది? స్వభావము వేరు, పరిస్థితి వేరు. అర్థమైందా? స్వభావం ఏంది? వాళ్ళని ఎంతమంది చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా, రాజు కూడా దండన ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మారకుండా అదే పని ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే వారసులు కూడా అలాగే ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉన్నారు, పొట్ట పోషణ కొరకు, లేకపోతే ఈ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఆ మేనమామను ఎవరో ధనము కోసం అమ్ముతే వాళ్ళకు తెలియకుండా అటువంటి దారిద్ర స్థానానికి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం వాళ్ళని దుష్టులు అనడానికి వీలు లేదు. సరి అయిన సంరక్షణ లేకపోవడం వల్ల అక్కడ ఎవరైతే బలవంతుడున్నాడో ఆ బలవంతుడి యొక్క ఆక్రోశానికి లోనే ఈమె జీవితం నాశనమైంది. అంటే పరమాత్ముని వల్ల జరిగింది కాదు, ఆమె వల్ల జరిగింది కూడా కాదు. సామాజిక బలం ఆమెను అటువైపు నెట్టేసింది. అంటే అప్పుడు ఏమవుతుంది? పరమాత్ముడు ఆమెకి ఎక్కడో ఒక దగ్గర క్షతిపూర్తి చేస్తాడు. అర్థమైందా? అందుకనే దుష్టత్వాన్ని మనం వదిలిపెట్టాలి, పరిస్థితుల గురించి తక్కువ ఆలోచించాలి, దుష్ట స్వభావాన్ని. ఇప్పుడు దయానందుడే ఉన్నాడు. దయానందుడు ఇప్పుడు ఈ వేద జ్ఞానాన్ని పరమాత్ముడు ఎందుకు అందరికి ఇవ్వమని చెప్తున్నాడు? స్వభావాలు, చెడు స్వభావాలు ఉంటే మారుతాయి కాబట్టి
నిరంతరము ఈ వేద జ్ఞానాన్ని ఎందుకు అందిమన్నాడు అంటే స్వభావమును మార్చుకునే అవకాశం ఉంటుంది కనుక. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.